నమస్తే అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు వచ్చేసి డీజే మైకు ఏ కెమెరాలకు సెట్ అవుతుంది లేదంటే సెట్ కాదనేది ఈరోజు మీకు ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. డీజే వచ్చేసి యాక్షన్ కెమెరాలకు బ్లూటూత్ డైరెక్ట్ వర్క్ అవుతుందా లేదంటే ఐఫోన్కి మాత్రమే కనెక్ట్ అవుతుందా, ఇలాంటి మరింత విశేషాలు మీ ముందుకైతే తీసుకురావడం జరిగింది. సో వీడియో అయితే చాలా క్రేజీగా ఉంటుంది. కొత్తగా చూస్తున్నట్టయితే వీడియోని వెంటనే లైక్ చేయండి. మరి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ఈరోజు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మరి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీకు వచ్చిన వెంటనే మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. సో ఇంకా లేట్ చేయకుండా డీజే మైక్ 2 గురించి తెలుసుకుందాం రండి. దీని కాస్ట్ అరౌండ్ వచ్చేసి ఒకప్పుడు 35,000 ఉండేది, ఇప్పుడు వచ్చేసి 24,000 అయితే పడుతుంది అనమాట. సో ఇప్పుడు దీన్ని టెస్ట్ చేద్దాం రండి. చూడండి, ఇదే డీజే మైక్ 2. దీని కాస్ట్ అరౌండ్ వచ్చేసి 24,000 అబోనే ఉంటుంది అనమాట. దీంట్లో డీజే 1 కూడా వస్తుంది, కానీ అది వచ్చేసి నాయిస్ క్యాన్సిలేషన్ ఆప్షన్ లేదు. దీనికి డీజే 2 దీనికి నాయిస్ క్యాన్సిలేషన్ ఆప్షన్ అయితే ఉంది. ఇట్లా బటన్ ప్రెస్ చేస్తానే ఇక్కడ ఇది ఒక మైకు, ఇది వచ్చేసి రిసీవరు. దీనికి డైరెక్ట్ వచ్చేసి ఈ కన్వర్టర్ కేబుల్ 4,500 ఈజీగా పడుతుంది. 2 కేబుల్స్ అయితే ఇస్తాడు. ఇది వచ్చేసి టైప్ సి అడాప్టర్ అంటాం వీటిని. ఇది వచ్చేసి లైట్నింగ్ అడాప్టరు. దీన్ని డైరెక్ట్గా ఐఫోన్కి అయితే కనెక్ట్ చేయొచ్చు. చూపిస్తుందండి. ఇక్కడైతే ఇంకా మైక్లు కనెక్ట్ అవ్వలేదు, అంటే మైక్లు ఇక్కడ నుంచి రిమూవ్ చేస్తేనే కనెక్ట్ అవుతాయి. ఇప్పుడు చూడండి, ఇది వచ్చేసి బ్లూటూత్ సింబల్. దీన్ని మళ్ళీ ఇక్కడ బటన్ గట్టి ప్రెస్ చేసి పట్టుకుంటేనా బ్లూటూత్ సింబల్వి ఇట్లా గ్రీన్ సింబల్ వస్తేనా ఇక్కడ మైక్ చూపిస్తుంది. ఇక్కడ చూపిస్తాను మైక్. ఇది వచ్చేసి ఒక మైకు. ఇప్పుడు 2 మైకులు కనెక్ట్ అయినాయి. ఇక్కడ చూడండి 2 చూపిస్తుంది. సో దీన్ని వచ్చేసి ఇక్కడ ఇంకా కనెక్ట్ చేద్దాం మొబైల్కి. మొబైల్ కనెక్ట్ చేసిన తర్వాత మనం ఇక్కడ మాట్లాడేది తీసుకుంటుంది అన్నమాట. ఇది ఒకసారి దీన్ని టెస్ట్ చేద్దాము. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి డీజే మైక్ 2. చూద్దాం దీన్ని ఎలా పనిచేస్తుంది అనేది మైక్. సో వాయిస్ అయితే క్లారిటీగా రికార్డ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని మళ్ళీ నేను రిమూవ్ చేసి దాంట్లో అయితే ఇది పెట్టేస్తాను, దీని రిసీవర్ని. ఇప్పుడు దీనికి ఓన్లీ బ్లూటూత్ కనెక్ట్ చేసి ఎట్లా కనెక్ట్ అవుతుందో చూపిస్తాను. చూడండి, ఇక్కడ బ్లూటూత్ ఆన్ చేసిన తర్వాత దీన్ని కనెక్ట్ చేయాలంటేనా ఇక్కడ రికార్డ్ బటన్ ఇచ్చిన చూడండి. ఒకసారి అంటేనా రెడ్ లైట్ పడితే ఇది రికార్డ్ అనమాట, అంటే విత్ ఇంటర్నల్ 8 GB రికార్డ్ అయిపోతుంది ఇది. అది గట్టిగా ప్రెస్ చేసి పట్టుకున్నట్టయితే ఇక్కడ లైట్ బ్లింక్ అవుతూ ఉండాలన్నమాట. చూడండి, బ్లూ కలర్ లైట్ బ్లింక్ అయితే ఇక్కడ కనెక్ట్ అయిపోయింది. చూడండి, డీజే మైక్ 2 డిఈ, దీని నెంబర్ అనమాట, సీరియల్ నెంబరు DE2069. సో అదేవిధంగా రెండో మైక్ కూడా ఒకసారి కనెక్ట్ చేద్దాము. చూడండి, ఇది రెండో మైక్. దీంట్లో గ్రీన్ లైట్ అయితే వెలుగుతుంది కాబట్టి దీన్ని కూడా మళ్ళీ ఒక 3 సెకండ్స్ కానీ 5 సెకండ్స్ కానీ నొక్కి పట్టుకుంటేనా ఇట్లా లైట్ అయితే బ్లూ కలర్ వస్తుంది. చూడండి, ఇప్పుడు కూడా రెండోది కూడా కనెక్ట్ అయిపోయింది. చూడండి, ఓన్లీ ఐఫోన్ మాత్రమే అట్ ఎ టైం 2 బ్లూటూత్ కనెక్ట్ అవుతుంది. ఇప్పుడు దీన్నే ఆండ్రాయిడ్లో ఒకసారి టెస్ట్ చేద్దాము. ఇప్పుడు ఐఫోన్ ఆఫ్ చేసిన, ఆండ్రాయిడ్లో బ్లూటూత్ ఆన్ చేసినాను. ఇక్కడ ఆన్ చేసిన తర్వాత ఇక్కడ బ్లింక్ అవుతున్నాయి బ్లూ కలర్ది లైట్. అంటే 2 ఆన్ చేసి పెట్టిన. దీంట్లో డీజే పాకెట్ చూపిస్తుంది. సో మళ్ళీ ఒకసారి ప్రెస్ చేద్దాము. ఇప్పుడు వచ్చేసి మళ్ళీ గ్రీన్ లైట్ వెలుగుతుంది. ఇప్పుడు ఓన్లీ ఇట్లా బ్లూ బ్లింక్ అయితే ఉండాలన్నమాట. ఒకసారి ఆఫ్ చేసి ఆన్ చేసి చూద్దాము. ఇక్కడైతే ఇంకా డిటెక్ట్ కాలేదు. రెండు బ్లింక్ అవుతానే కానీ ఇక్కడైతే ఇంకా డిటెక్ట్ అవ్వడం లేదు.
సో ఐఫోన్కి మాత్రమే కంపాటబుల్ ఉంటుంది, ఆండ్రాయిడ్కి అస్సలు చూపించడం లేదు. చూడండి, ఇప్పుడు దీన్నే డైరెక్ట్గా ఐఫోన్లో ఆన్ చేస్తాను బ్లూటూత్. నా ఆండ్రాయిడ్లో అస్సలు పేరే చూపించడంలే. దీంట్లో ఆటోమేటిక్గా రెండు కనెక్ట్ అయిపోతున్నాయి. ఐఫోన్ కూడా చూపిస్తుంది కాబట్టి ఇవి వచ్చేసి ఆండ్రాయిడ్కి సపోర్ట్ చేయవన్నమాట. ఇదే టెస్ట్నే ఇప్పుడు మన దగ్గర యాక్షన్ కెమెరాలు అయితే ఉన్నాయి. Insta360 X3 యాక్షన్ కెమెరా, దీని మీద ప్రయోగం చేద్దాము. చూడండి, యాక్షన్ కెమెరా ఇది Insta360 X3 ఇప్పుడైతే ఆన్ చేసేసినాను. ఇప్పుడు ఇవి మళ్ళీ కూడా ఒకసారి ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేసి చూద్దాము. ఇప్పుడైతే ఆన్ చేసిన బ్లూ కలర్ లైట్ అయితే బ్లింక్ అవుతుంది. దీనికి వచ్చేసి డైరెక్ట్గా బడ్స్ కానీ అట్లా కూడా కనెక్ట్ చేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు బ్లూటూత్ హెడ్ ఫోన్స్ అయితే సెర్చ్ చేస్తుంది. చూడండి, ఇదైతే లైట్ బ్లింక్ అవుతుంది కానీ డిటెక్ట్ అవ్వడం లేదు. ఒక మైక్ అయితే డిటెక్ట్ అవ్వలేదు. ఇంకో మైక్ కూడా ఒకసారి ఆఫ్ చేసి ఆన్ చేసి చూద్దాము. బ్లూ లైట్ అయితే ఇది కూడా ఆన్ అయింది. నో డివైజెస్ ఫౌండ్ అంట. మళ్ళీ ఒకసారి రీప్రెస్ చేద్దాం దీన్ని. చూడండి, రెండు కూడా మైక్లు అయితే ఆన్లోనే ఉన్నాయి, అయినా సరే ఇది డిటెక్ట్ చేసుకోవడం లేదు. ఇప్పుడు దీనికి నేను ఐఫోన్ ఆన్ చేస్తాను. ఐఫోన్ది బ్లూటూత్ డిటెక్ట్ అవుతుందేమో ఒకసారి చూడండి. నేను ఆన్ చేసిన మైక్ అయితే అప్పుడే కనెక్ట్ అయిపోయింది, జస్ట్ ఆన్ చేస్తానే. దీంట్లో ఓన్లీ ఇయర్ ఫోన్సే డిటెక్ట్ అవుతా అనుకుంటా. అది డిటెక్ట్ అయ్యేలోపు ఇక్కడ ఫోన్ కనెక్ట్ అయిపోయింది. సో మొత్తానికైతే ఈ యాక్షన్ కెమెరాకి ఇవి పని చేయట్లేదు. అదేవిధంగా పాకెట్ 2 ఉంటుంది కదా, పాకెట్ 2 కూడా ఒకసారి చెక్ చేద్దాం ఎట్లా పనిచేస్తాయో. అసలు అవి పని చేస్తాయా లేదా, డిటెక్ట్ అవుతాయా లేదా కూడా చూద్దాము. సో దీనికైతే పనికిరాదు. దీంట్లోనే యాక్షన్ 4 Insta360 ఇది X3 మోడల్. X3లో పని చేయట్లే, X4లో పనిచేస్తుంది అనుకుంటా. ఇప్పుడు మన దగ్గర వచ్చేసి Insta360 దాన్ని చెక్ చేసినాము. ఇప్పుడు మన దగ్గర ఉండేది ఓస్మో పాకెట్ 2 అనమాట. ఇది ఇప్పుడు దీనికి ఇక్కడ మైక్ అని ఉంది కదా, మైక్ సింబల్ దగ్గరికి అయితే పోదాము. ఇప్పుడు ఇదైతే ఆన్ చేసిన తర్వాత ఇక్కడైతే పవర్ ఆన్ మైక్ అండ్ ప్రాసెస్ పేరింగ్ బటన్ అని ఉంది. ఆల్రెడీ ఇక్కడైతే ఆన్లోనే ఉన్నాయి ఇవి, కానీ ఇక్కడైతే అసలు ఇది డిటెక్ట్ అవ్వడం లేదు. చూడండి, ఎంతసేపు పెట్టినా కూడా అసలు డిటెక్ట్ అవ్వడం లేదు. నో డివైస్ ఫోన్ అని వస్తుంది. సో దీనికి కూడా ఇవైతే పనికిరావు, వేస్ట్ అనమాట. ఇది వచ్చేసి ఓన్లీ హై రేంజ్ మొబైల్స్, అంటే ఐఫోన్ 13 కానీ ఐఫోన్ సిరీస్ ఏదైనా సరే సెట్ అవుతుంది. ఇంకా యాక్షన్ కెమెరాలకైతే దీంట్లో పాకెట్ 2కు సపోర్ట్ చేయట్లే, పాకెట్ 3కి కూడా సపోర్ట్ చేస్తుంది. దీంట్లో కూడా Insta X3కి పని చేయట్లే, X4కి పని చేస్తుంది. సో మొత్తానికి ఇదన్నమాట దీని గురించి మొత్తం ఎక్స్ప్లెనేషను. దీనికైతే పనికిరావు అసలు. ఈ కెమెరాలు ఉండాలైతే తీసుకోదండి, ఈ మైక్ వేస్ట్. డబ్బులు కూడా తక్కువ కాస్ట్ అయితే ఏం కాదు, 20,000 పైన పడుతుంది.